మా ఎనుకుండే జనాన్ని చూసి ఎక్కడో కాలి తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా లోపత్తు చేస్తారా? దమ్ముంటే ఫేస్ టు ఫేస్ తెలుసుకుందాం రండి. ఒక్కొక్కడు ఒక్కో ఎలక్షన్ కి ఎంతెంత ఖర్చు పెడతాడో తెలుసా? సర్పంచ్ ఎలక్షన్స్ కి 10 లక్షలు, ఎంపీపీ ఎలక్షన్స్ కి 30 లక్షలు, జెడ్పీటీసీ ఎలక్షన్ కి 50 లక్షల నుంచి ₹1 కోటి, మున్సిపల్ కౌన్సిలర్ కి 50 లక్షలు, సిటీ కార్పొరేటర్ కి 2 కోట్లు, ఎమ్మెల్యేకి 10 కోట్లు, ఎంపీకి 20 కోట్లు. ఎందుకంత పెద్ద పెద్ద అమౌంట్ ఖర్చు పెడుతున్నారు సార్? ప్రజా సేవ కోసమా? కాదు, రేపు ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన తర్వాత దొబ్బేసే మన డబ్బు కోసం. గాడ్ ఓన్లీ కెన్ సేవ్ దిస్ కంట్రీ. రాజ్యం వెళ్తున్నారు, పందుకుక్కల్లా మేసేస్తున్నారు, దోచేస్తున్నారు. ఇదేంటని అడిగితే మీకు అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఏదైనా జరుగుంటే అదే మా ప్రభుత్వంలోనే జరిగింది. మీకోసం, మీ శ్రేయస్సు కోసం నా చివరి రక్తం పట్టు ఉన్నంత వరకు పోరాడతానని ఆ దేవుడు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ బై ఎలక్షన్స్ మనకు గోల్డెన్ ఛాన్స్. ఇందులో భారీ మెజారిటీతో మనం గెలిస్తే ప్రజల్లో ఈ ప్రభుత్వం పైన విశ్వాసం పోయిందని గోల పెట్టేయచ్చు. ఆల్రెడీ రూలింగ్ పార్టీలో సగం మంది ఎమ్మెల్యేలు జంపు జిల్లానిలా రెడీగా ఉన్నారు. వాళ్ళ మొక్కల్ని డబ్బులు కొడితే తోకుప్పుకుంటూ కుక్క పిల్లల్లా వస్తారు. వాళ్ళని అడ్డం పెట్టుకుని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఈ ప్రభుత్వాన్ని పడేయటం చిటికెలో పని. అవండి, ఈ వచ్చిన జనం అంతా మన కోసం వచ్చారనుకుంటున్నారా? సగం మంది టైం పాస్కి వచ్చారు. మనమే కాదు, ఏ గొట్టంగాడు వచ్చి మీటింగ్ పెట్టినా ఇంతే జనం వస్తారు. ఐటమ్ సాంగ్ అయిపోయాం రా మనం. అవును, మొన్న ఈ మెయిన్ ఎలక్షన్స్లో ఎక్కువ డబ్బులు పోసి గెలిచిన సీట్ ఏది? పోలవరం అన్న, పోలవరం ఎమ్మెల్యే స్టేట్ లో పాపులర్ క్యాండిడేట్ ని డబ్బులు విడుదల ఓడించింది. ఎంత పెట్టి ఉంటుందిరా? 8 కోట్లు పెట్టి ఉంటుందన్నా. 8 కోట్ల? నువ్వు ఉండవయ్యా అన్నా, మనం 10 పెడదామన్నా. వాడికి ఇవ్వలేదనేనయ్యా వాడి గొడవ. వాడి చేస్తే మొత్తం వాడే మింగేద్దామని వాడి ప్లాను. ఈ ఎలక్షన్స్ తో వాడు భూస్థాపితమైపోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు గెలవకూడదు. ఈ సీటు మనమే గెలవాలి. కరెక్ట్ సార్, కానీ వాడు 5 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. మనం కూడా పెట్టాలా? 25 नहीं 50. సార్ ఎంత డబ్బు? हमारा सन्यास राज ही अरेंज करेगा. సార్ నేను చాలా పేదవాడు సార్. गरीब మరి సిబిఐ లోగ్ ని లిక్కర్ సిండికేట్ గురించి घबराओ मत. బిగ్ బాస్ आपका फेवर में है. ఈ ఎలక్షన్ లో నువ్వు ఆ సీటు కొట్టుకొస్తే నువ్వెప్పటి నుంచో కోరుకుంటున్నది జరిగే ఛాన్స్ ఉంది. సార్ 50 కోట్లు. मेरे भाइयों, सबको नरसिंह यादव का सलाम, आदाब, नमस्कार. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పైసల పతంగ పోటీ జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం 50,000 రూపాయల పందెం. 50,000. ఇందులో పాల్గొనాలంటే ప్రతి ఒక్కరు 500 కట్టాలి. దీన్ని గాల్లో ఎగరేసిన తర్వాత ఏం చేసి ఎవరైనా కట్ చేయొచ్చు. ఇది కింద పడ్డ తర్వాత ఎవరికి దొరికితే వాడితే 50,000. इसको मिला उसके ही 50,000. ఇన్వెస్ట్మెంట్ 2 లక్షల గంటలు.
ఇదిగో 45,000 రకలే. అంత లైఫ్ రిస్క్ చేసి మొత్తం 45,000 నాకే ఇచ్చేసావు కదరా. నువ్వురా ఫ్రెండ్ అంటే. అంత డ్రామా వద్దురా. ఇదేమో నీకు ఊరికే ఇవ్వట్లేదు, ఇది మా ఇన్వెస్ట్మెంట్. మరి ఇప్పుడు నువ్వు దుబాయ్ వెళ్ళిపోతున్నావు కదా, అక్కడికి వెళ్ళి నువ్వు జాబ్లో సెటిల్ అయిపోయిన తర్వాత మాకు కూడా ఏదైనా జాబ్లో ఎదిగితే మేము కూడా అక్కడికి వచ్చేస్తాం. సూపర్. అరే మనం ఎందుకు రా దుబాయ్కి? దుబాయ్ రా దుబాయ్. అక్కడ ఒక్క దిరం, ఇక్కడ 15 రూపాయలు. అక్కడ 1 కోటి సంపాదిస్తే ఇక్కడ 15 కోట్లు. దెబ్బకి లైఫ్ సెటిల్ అయిపోతుంది. సినిమా అనగానే వెలుగు జిలుగులే కనిపిస్తాయి. సినిమా తారలు సంపాదించే కోట్ల గురించి కథలు కథలుగా వినిపిస్తాయి. వినడానికి బాగా ఉన్న నిర్మాతలకి మాత్రం ఆ కథలే బెత్తలుగా మారుతాయి. హీరోలకి మోడల్కి బుర్ర లేకపోయినా పర్లేదు కానీ బాడీ ఇంకా 6 ప్యాక్ చాలా అవసరం. అవును కరెక్టే. అయితే పోతేగా మహేష్ బాబు వీళ్ళ పనే బాగుందిరా. కోట్లు. బళ్ళారి మైనింగ్ స్కామ్ లో 1,00,000 కోట్ల అక్రమ గని త్రవ్వకాలు జరిగినట్లు సిబిఐ ఫైల్ చేసింది. 2G స్కామ్ లో 2,00,000 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు సిబిఐ 2,00,000 కోట్లు. అక్రమ బొగ్గు గనుల కేటాయింపుల్లో 4,00,000 కోట్లేంట్రా? అసలు లక్ష్మీదేవి ఏంట్రా ఇలాంటి డెకాట్ గాల దగ్గరికి వెళ్తుంది? మనలాంటి వాళ్ళు పట్టించుకోదేంటో. భయ్యా ఈ 1,00,000 కోట్లు అంటే ఇంత? 1,00,000 కోట్లు అంటే చెప్తే నీకు అర్థం కదరా, చూపిస్తా. కైసే? ఇదెంతా 10 100 1,000 10,000. మరి ఇది ఇంత ఎక్స్పెక్ట్ చేసా. 1,00,000. ఆహా 1,00,000. 10 లక్షలు. 10 లక్షలు. కోటి. కోటి అమ్మో. 10 కోట్లు. 10 కోట్లు. 100 కోట్లు. అమ్మోయ్ 100 కోట్లు. 1000 కోట్లు. 1000 కోట్లు. 10,000 కోట్లు. అమ్మో 10,000 కోట్లు. 1,00,000 కోట్లు. ఉన్నాలే ఇన్నుంటే అసలు డబ్బెంత ఉంటుందిరా? ఏం చేసుకుంటారా డబ్బంతా? కుక్కల్లా కాపలా కాయాలరా, ఎవడైనా దొబ్బేస్తాడేమోనని. 1 కోటి ఉంటే చాలు. ఇది నమ్మ లైఫ్ సెటిల్ అయిపోతుంది. 1 కోటి ఉంటే చాలు. బాబాయ్ నూరు వచ్చింది. బేగం ఏంటిలా వచ్చావు? ఏం లేదు. ఏం లేదా? అరే ఏం లేదన్నావు కదే. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్. చేతికి కట్టుకో. జహాంగీర్పేట్ దర్గా నుండి పూజ చేయించి తెచ్చా. నీకు చాలా మంచి జరుగుతుంది. అల్లాకి దువా. అక్క ఖ్యాల్ రఖనా. అసలు ముందు వెనుక చూడరు మీరు. పిచ్చిది. మంచిగా ఉన్నావా అక్క? బావ దవాఖానలో ఉన్నప్పుడు మీరు తీసుకున్న అప్పు వడ్డీతో కలిపి 4,60,000 అయింది. బావ పైకి పోయిండు.